అసలు ఏమైందమ్మా? నాకేమైంది తెలియదమ్మా. పిల్లలను చదివించుకుంటా ఇల్లు కిరాయికుండి 3-4 ఏళ్ళు అవుతుంది, ఇళ్ళనే ఉంటుంది. అంతకుముందు మొగడు గొంతు కోసిండు ఇంటికి వచ్చి కొట్టి. ఈ ఇల్లు గల్లాడు ఉన్నాడని తెలిసింది కానీ నేను బెదిరించినా తిట్టినా కానీ అమ్మ వాడు నింద పెట్టిండు, అమ్మ నా మొగడే నిందేసిండు, నేను అంటే వానితోటే ఉంటా లేకుంటే లేదంటే నువ్వు ఈ ఊళ్ళో బతకద్దని నేను తిట్టినమ్మా. తిట్టి ఇలా కొట్టినా. నా పిల్లలు కానీ అటు చంపుతాడని అనుకోలేనమ్మా. నాకు పాలెళ్ళు నన్ను ఇజ్జత్ పోతుందని చెప్తే తోలుకొచ్చిండు. వాడుగా ఇంట్లోనే పెట్టిండు. మంచిగా అన్నీ చేస్తూ మంచిగా చూసుకుంటా అనుకో. ప్రతిదానికి అనుమానం అని ప్రతిదానికి అనుమానం. ఇట్ట కూడా అన్న వద్దు బిడ్డ అనుమానం అంటున్నావు. వద్దు బిడ్డ అంటే అమ్మ వాడు ఏం చేస్తాడో చూస్తామ్మా, ఏం చేస్తాడో చూస్తా అన్నది. ఇక చూసింది. ఏం చేసిండు? ఇప్పుడు చంపిండు, పోయి జైల్లో కూర్చుంటా పాడకావు. ఇప్పుడు వాడిని కూడా చంపాలి నేను చూస్తున్నా. ఇంటి యజమాని, ఇంటి ఓనరే వాడు. ఇంటి ఓనరేనమ్మా. వాని కొడుకులు, వాని పెండ్లాము వాడు వచ్చి చంపపోవాలా నా పిల్లను. ఇక్కడ 3-4 సంవత్సరాల నుంచి ఉంటుంది. వాడు పరిచయం అయ్యి 6 సంవత్సరం అవుతుంది. కిషన్, బోయ్ కిషన్ అని పేరు. అని పెళ్ళాము వచ్చి కూడా బెదిరించిపోయిందంట. నాకు చెప్పలేదు. అన్ని రికార్డింగ్ పెట్టింది. ఏమన్నది, నా మొగ నిడిచిపెట్టు పైసలు ఇస్తా నీకు అని అన్నదట. అంటే ఏందక్క నువ్వు అట్లా మాట్లాడుతున్నా, నేను ఏం చేస్తున్నా ఇంతోటి అని, నేను ఏ తప్పు చేస్తలేను అని కూడా మాట్లాడిందంట. మాట్లాడితే కూడా ఉక్కుందంట, వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి నాకు ఇంటికి పిలిపించింది. అలాంటి నిద్ర మాత్రం మింగిందంట, పోయిందంట. దవాఖానలో వండుకుంటే కూడా అరుసుకొచ్చిందంట, చూసిందంట. అని చేసినాక కూడా నేను చంపిపిస్తే పడుకున్నాను. నా బిడ్డ ఫోన్ నెంబర్ తీసుకొని పోయింది. చెప్పింది. నాకు ఇంతే చెప్పింది. అమ్మ నేను నిన్న రమ్మని చెప్పిన, రా బిడ్డ కొత్త తిందాము, అందరు తింటూ రామ్మ అంటే, నేను రాను, నువ్వేరా రేపు, నువ్వేరా అంటే, సరే నేనే వస్తా రేపు అని. ఇలా పొద్దున్న బయలుదేరదాం అనుకున్నామ్మా. సంసార మోగన్ లెక్క వాడే నాకు ఫోన్ చేసిండు. నీ బిడ్డ చచ్చిపోయింది, ఎవడో చంపేసిండు అని చెప్తాను. కిషన్ వేరేటోళ్ళు ఎవరో చంపేసిపోయారు, కోసేసిపోయారు అంటే నువ్వు లేవా అని అడిగిన. నువ్వు ఉన్నావా నిన్న అని అడిగిన. ఉన్నా, నేను పోయినా మధ్యాహ్నం పోయినా, సాయంత్రం వరకు ఉన్నా. ఇక ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసిన. ఏం జరిగిందో నాకు తెలియదు అని శుద్ధ పూసోలే మాట్లాడుతుండు. కానీ ఉన్నదంతా వాంతనే కథ. వాడు పెద్ద రౌడీసి. ఆ రౌడీ తనం ఏందో ఇవాళ నా మీద చూపించినట్టు కాదు, నా పిల్ల మీద చూపించినట్టు కాదు, నా పిల్లలకు ఆధారం ఏందో చూపించి, ఆడు నా బిడ్డ చేస్తే వాడు చేస్తాను బాడకావు. ఇప్పుడు సాగకుండా పోలీస్ స్టేషన్లో పెళ్ళాం వెనకలు ఎందుకున్నాడు బాడకావు అనద్దా? నేను తిట్టానా? నేనేమనద్దా? ఇవాళ ఎట్లా తీసుకుపోతున్నా పిల్లను? ఆయన ఎట్లా వచ్చింది నా పిల్ల ఇడికి? ఇలా తీసుకుపోతే కారణం ఏంది? వాడే కదా కారణము. మొగని బాడకావు అట్లా చేసిండు, దీన్ని ఇట్లా చేస్తీరా నువ్వు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు ఈ బాడకావు.